తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో తొలి అడుగు పడేటువంటి పరిస్థితి కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ పెద్దలతో రాజకీయ పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చించేందుకు రేపు 7వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన 8వ తేదీన ఢిల్లీలో బీజేపీ పెద్దలు అమిత్ షా, అదేవిధంగా జేపీ నడ్డా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల బీజేపీ ఇన్ఛార్జి వీళ్ళందరితో కూడా చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఇటీవల కాలంలో బీజేపీ ఒక వాదన తీసుకొచ్చింది. జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం పొత్తులోకి వెళ్ళాయి. అయితే తెలుగుదేశంతో బీజేపీ పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేశారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, రాష్ట్ర బీజేపీ నాయకులందరూ కూడా పొత్తుకు కావాలనేటువంటి వాళ్ళు ఆ పార్టీలు మాతో సంప్రదింపులు జరపాలి కదా అనేటువంటి అంశాలను మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే బీజేపీతో సంప్రదింపులు జరపడానికి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. పార్లమెంటు సమావేశాలు 9వ తేదీతో ముగియబోతున్నాయి. ఈ 9వ తేదీతో పార్లమెంటు సమావేశాలు అయిపోయిన వెంటనే బహుశా ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పొత్తులకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఒక నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద. అయితే ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తులోకి వెళితే మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందనేది ఒకటి. రెండవది ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్కి ఈ 9.5 సంవత్సరాల్లో విభజన తర్వాత బీజేపీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందనేటువంటి విమర్శ ప్రజల నుంచి బీజేపీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దనేటువంటి మీమాంసలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా బీజేపీకిన తెలుగుదేశం జనసేనతో కలవకపోతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని నిలబడటం అనేటువంటిది కష్టం అనేటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ నేపథ్యంలోనే అనివార్యంగా బీజేపీతో కలవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక మెట్టు దిగి బీజేపీ వాళ్ళతో సంప్రదింపులు జరపబోతున్నారు చంద్రబాబు నాయుడు. బీజేపీ వాళ్ళైతే గతంలో మేము ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు అవకాశం లేదు అనేటువంటి విధానంలో ఉన్నారు. ఎందుకంటే 2014లో పొత్తు తర్వాత 2018లో నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళందరి మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం, గతంలో 1999లో గెలిచిన తర్వాత 2004లో ఓడిపోగానే బీజేపీ వల్లే ఓడిపోయామని అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి విమర్శలు. దీంతో కొంత బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడు కాదు అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఎంపీ సీట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు సంపాదించాలి అని అంటే తెలుగుదేశంతో పొత్తుకెళ్తే మంచిది అని తెలుగుదేశం నుంచి బీజేపీలో చేరినటువంటి కొంతమంది నాయకులు, సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, ఇలాంటి వాళ్ళు కూడా ఒక ప్రతిపాదన బీజేపీ దగ్గర పెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ఒక పునరాలోచనలో ఉంది. తెలుగుదేశం అంటే జనసేన ఆల్రెడీ తెలుగుదేశంతో పొత్తులోకి వెళ్ళింది కాబట్టి, జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాయి కాబట్టి మరి తెలుగుదేశం గన ఎక్కువ ఎంపీ సీట్లు గిన ఇవ్వటానికి అంగీకరిస్తే పొత్తుకు రావచ్చు అనేటువంటి దాని మీద. ఎంపీ సీట్లు గిన ఎక్కువ ఇవ్వలేదనుకోండి, జనసేన బీజేపీ వరకే పొత్తులోకి వెళ్ళేదానికి కూడా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇంకొక వైపున బీజేపీ అసలు అవసరమైతే తెలుగుదేశం జనసేనతో సంబంధం లేకుండా సొంతంగా పోటీ చేయడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి కావాల్సినటువంటి అభ్యర్థులను కూడా పూర్తి స్థాయి సర్వసన్నద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు నుంచి జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఈ పర్యటన పొత్తుల విషయంలో చాలా కీలకంగా మారింది. ఈయన మరి 8వ తేదీన బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాత 8వ తేదీన వాస్తవంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరొకసారి సమావేశం అవ్వాలనుకున్నారు. మొన్న ఆదివారం సమావేశం అయ్యారు. ఆ రోజున 2 సార్లు మీటింగ్ జరిగింది ఆదివారం రోజున. మళ్ళీ 8వ తేదీన సమావేశం అవ్వాలనుకున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి మేరకు బీజేపీ చర్చలకు పిలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు అయితే తెలుగుదేశం పార్టీ
అడిగినటువంటి నేపథ్యంలోనే బీజేపీ పెద్దలు అవకాశం ఇచ్చారు ఢిల్లీకి మాట్లాడటానికి అనేటువంటి దాని మీద బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో 8వ తేదీన చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి చర్చల తర్వాత వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడిన తర్వాత ఇద్దరూ కలిసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము జనసేన కూడా సంప్రదింపులు జరిపేదానికి అవకాశం ఉండొచ్చు. బహుశా ఈ ముగ్గురు అంటే ఢిల్లీలో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ విడివిడిగా బీజేపీ నేతలతో సమావేశమైన తర్వాత ఈ నెల 15 లోపు మళ్ళీ ముగ్గురు కలిసి ఒక సమావేశం నిర్వహించుకొని పూర్తి స్థాయి పొత్తుకు సంబంధించినటువంటి అదేవిధంగా సీట్ల పంపకానికి సంబంధించి అంగీకారం అయితే ఈ నెల 20వ తేదీ లోపుగా పొత్తులకు సంబంధించినటువంటి ప్రకటన, స్పష్టమైనటువంటి ప్రకటన బీజేపీ నుంచి కూడా వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అంటే బీజేపీ ఇప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇచ్చింది అని అంటేనే తెలుగుదేశం జనసేనతో పొత్తుకు బీజేపీ అంగీకరించినట్టుగా భావించాల్సి ఉంటుంది అని తెలుగుదేశం వర్గాలు వెల్లడిస్తున్నటువంటి అంశం. కాబట్టి పొత్తు పొడిచేటువంటి అవకాశమే 3 పార్టీల మధ్య ఉండొచ్చు. అయితే ఎన్ని సీట్లు, ఎవరికి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లు ఎన్ని, అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు ఎన్ని అనేటువంటి అంశం మీద ఇప్పుడు అది తేలాల్సినటువంటి అంశం. జనసేన వైపు నుంచి అయితే వాళ్ళు ఒక 50 సీట్లు పైగా కావాలని భావిస్తున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక 32 అడిగారని, ఒక 25 వరకు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైందని తెలుగుదేశంకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అవసరమైతే 1-2 అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 27 వరకు ఇవ్వచ్చు అని, లేదు అంటే 1-2 ఎంపీ స్థానాలు కూడా ఇవ్వచ్చు అనేటువంటి దాని మీద 2 వరకు ఇవ్వచ్చు ఎంపీ స్థానాలు అని. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో గతంలో విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడారు. మేము బీజేపీతో పొత్తుకు అంగీకరించినంత మాత్రాన తక్కువ సీట్లకు అంగీకరించాం, మేము కీలక భూమిని పోషించబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. అదేమిటి అని అంటే మేము 50-60 సీట్లు అడుగుతాం అసెంబ్లీ, ఒక 12 ఎంపీ సీట్లు కూడా అడుగుతామని చెప్పారు. మరి వాళ్ళైతే వాళ్ళకు 2019లో 0.87% ఓట్లు వచ్చాయి. మరి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్నారు కాబట్టి మళ్ళీ మూడోసారి ఆ ధీమా ఉంటే ఉండొచ్చేమో. మరి ఎంపీ సీట్ల మీద ఎక్కువ పట్టుబట్టేదానికి అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు. 10-12 సీట్లు ఇవ్వగలరా? ఎందుకంటే 10-12 సీట్లు బీజేపీకే ఇస్తే మిగిలినటువంటి 13 సీట్లలో 2, 3, 4 జనసేనకు పోతే మిగిలే 10 కదా తెలుగుదేశం పార్టీకి. దీన్ని బట్టి మరి సీట్ల పంపకం విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి ఏమిటి అనేటువంటి దాని మీద ఒక వారం రోజుల్లో ఈ పొత్తులకు సంబంధించినటువంటి ఒక స్పష్టత వచ్చేటువంటి దానికి అవకాశం ఉండొచ్చు.